ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి లోపల భయం ఉండేది, అసలు ఎట్లా చేస్తారు ఇది. ఎందుకంటే లాస్ట్ 5 years అది అన్ని బిల్డింగ్లు నీళ్ళల్లో ఫౌండేషన్, డ్రాఫ్ట్ ఫౌండేషన్, అసెంబ్లీ అండ్ హైకోర్టు నీళ్ళల్లో 5 ఏళ్ల నుంచి మునిగి అట్లాగే ఉన్నాయి. ఐరన్ మొత్తం రోడ్ల మీద అట్లాగే పడింది. బిల్డింగ్స్ టేక్ ఆఫ్ అయినాయి, అన్నీ మొత్తం అబ్రప్ట్గా ఆపేశారు. అది ఆపినప్పుడు నాలంటడికి అసలు ఒకసారి వెళ్ళినప్పుడు భయం వేసేది, అసలు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఒక గవర్నమెంట్ చేంజ్ అయ్యిందంటే కొత్త వాళ్ళు ఎట్లా చేయగలుగుతారా అనేది కూడా క్యూరియాసిటీ అండ్ లోపల యాంగ్జైటీ ఉండేది. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎగ్జాక్ట్లీ లైక్ ఎ బిజినెస్ కరెంట్ గవర్నమెంట్ ఈజ్ ప్రొసీడింగ్, విచ్ ఈజ్ యాక్చువల్లీ గుడ్ సిగ్నల్. నేను అనుకోలే అట్లా చేస్తారని. ఒక బిజినెస్ అప్రోచ్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ క్విక్ విన్స్ అంటారు, ఏది మనం తొందరగా ఏది సాధించగలం విత్ లీస్ట్ ఎక్స్పెండిచర్. సో వెరీ స్మార్ట్లీ జంగల్ క్లియరెన్స్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ దే హ్యావ్ డన్. సో విజయవాడ మొన్న అన్ఫార్చునేట్లీ ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా వచ్చి అట్లా కొద్దిగా లేట్ అయింది, కానీ లేకపోతే జంగల్ క్లియరెన్స్ ఎప్పుడు అయిపోయింది అది నా లెక్క ప్రకారం. బట్ నౌ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓవర్. సో మీకు రాజధాని మొత్తం ఒక రోడ్లు బయటకు వచ్చి షేప్లు అసలు ఎక్కడెక్కడ కాలనీస్ ఉన్నాయనేది ఇప్పుడు క్లియర్గా మీరు వెళ్తే చూడగలుగుతారు. అది దట్ ఈజ్ అ క్విక్ విన్స్ అంటాం. ఇంకోటి ఏంటంటే ఆశ్చర్యం వేసింది, నాకు కూడా తెలియదు ఇది జరుగుతుందని. ఎక్కడో నేను ఒక యూట్యూబ్లో ఎవరో కవర్ చేసి, ఒక ఇన్స్టిట్యూట్ కవర్ చేసి ఈ జంగల్ క్లియరెన్స్ చేసిన మెటీరియల్ని తగలబెడితే మళ్ళీ పొల్యూషను ఎన్విరాన్మెంటల్కి దెబ్బ అని చెప్పి చాలామంది వరీడ్. సో కరెంట్ గవర్నమెంట్ ఈజ్ సో ఇన్నోవేటివ్, ఐ థింక్ సీఎంస్ ఐడియా అని వాళ్ళు చెప్పారు అది, దట్ దే గాట్ ఏ సమ్ కంపెనీ ఫ్రమ్ సమ్వేర్ విచ్ స్టేట్ ఐ డోంట్ నో, వాళ్ళని తీసుకొచ్చి ఈ జంగల్ క్లియరెన్స్ చేసిన మెటీరియల్, ఈ చెట్టు కాండాలు కానీ లీవ్స్ కానీ ఆల్ ద రబుల్ దే హ్యావ్ సక్సెస్ఫుల్లీ కన్వర్టెడ్ ఇంటు ఏ బయోమాస్ మెటీరియల్ విచ్ ఐ బిలీవ్. సో వాళ్ళు ఎంతైతే జంగిల్ క్లియరెన్స్ ఖర్చు పెట్టారో దాని ఈక్వలెంట్ ఆల్మోస్ట్ దే వుడ్ హ్యావ్ రికవర్డ్ అన్న గెస్ ఒకటి ఇచ్చారు. అది కరెక్ట్ ఫ్యాక్ట్స్ అనేది అన్లెస్ వీ గో డీప్ ఇంటూ ఇట్ నాలంటాడు కూడా తెలియకపోవచ్చు, బట్ వీ జస్ట్ హియర్ లైక్ దట్. సెకండ్ ఏంటంటే క్విక్ విన్స్లో ఈ గవర్నమెంట్ తీసుకున్న థింగ్ విచ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఇన్సైడ్, ఎక్కడైతే వాట్ ఎవర్ దే లెఫ్ట్ బిహైండ్ ఇన్ ద ఎర్లియర్ వెన్ ద కరెంట్ గవర్నమెంట్ వాజ్ ఇన్ పవర్, all those initiatives they wanted to take it forward without changing. సో అప్పుడు ఏముందంటే లైఫ్లో యూ డోంట్ లూజ్ ఎనీ మోర్ టైం. లాస్ట్ టైం కూడా జరిగింది ఏంటి, దెర్ ఇస్ నో టైం కాబట్టి ఇంప్లిమెంట్ చేయలేక జనాల్లో చాలా అపోహలు. ఇప్పుడు మంచాళ్ళలో కూడా అపోహలే వస్తాయి, ఎందుకు లేట్ అవుతుందని చెప్పి. బట్ ఇంటెన్షన్ కూడా అయినా అపోహలు అనేది ఉన్నప్పుడు యూ విల్ హ్యావ్ ఏ బ్యాడ్ పర్సెప్షన్, విచ్ ఈస్ వాట్ హ్యాపెండ్. ఐ థింక్ దట్స్ వేర్ ద గవర్నమెంట్ లాస్ట్ అవుట్ అండ్ ద న్యూ గవర్నమెంట్ కేమ్ అగైన్. ద ఓల్డ్ గవర్నమెంట్ నౌ హస్ టేకెన్ ఓవర్. వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఏ మిరాకల్, ఎందుకంటే వీ విల్ కంటిన్యూ వేర్ వీ లెఫ్ట్. సో దానికి ఏం చేశారు, ఎవరైనా మామూలుగా ఏం చేస్తారు, అన్నీ మాకే తెలుసు అన్న లెవెల్లో బిహేవ్ చేస్తారు. ఇంకొక గుడ్ థింగ్ వీ ఫెల్ట్ అబౌట్ కరెంట్ ఆన్ గోయింగ్ గవర్నెన్స్లో ఏంటంటే ప్రతిదీ ఎక్స్పర్ట్ డొమైన్ అయితే బెటరు, ప్రతిదానికి ఒక మనకంటే తెలివైనాడు వేరే ఉంటాడని ఆ యాంగిల్లో దే ఎంగేజ్డ్. బికాస్ మొత్తం ఫౌండేషన్ నీళ్ళల్లో ఉన్నప్పుడు nobody knows what is going to happen. So they appointed IIT Chennai, which is a very premier institute with a lot of experience in that structural engineering. So they appointed a team and then they made a study for the relief of all people of state. They certified that yes, everything is intact, you can continue with the work, which is I think for Janta, people like me and for government must be biggest relief, actual psychological relief. Second is it's a waste of money, it's a public money, they can't keep wasting. రెండోసారి చేసి మూడోసారి చేసి ఎట్లా చేస్తారా అని చెప్పి లోపల అది ఒక యాంగ్జైటీ ఉండేది. మళ్ళీ వేస్ట్ అవుతే కనుక సేమ్ పాలిటిక్స్ విల్ స్టాప్. వీ డోంట్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీస్, కానీ మనం పాలిటిక్స్ చూస్తాం, ఒకళ్ళు చేస్తే రెండో వాడు ఎంత దుబారా చేశారు, డబుల్ ఎక్స్పెండిచర్ చేశారు, అది ఇది అని చెప్పి పోటాడుకుంటారు. బట్ ఆ గొడవలన్నీ లేకుండా స్మూత్లీ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. So they have appointed agencies for each problem areas and then they have sorted out. Adokati they have done it well. So దాంతో ఏమైంది, స్టడీస్ క్లియర్ అయిపోయిన తర్వాత యూ కెన్ స్టార్ట్ ఆఫ్ అన్నట్టుగా క్లియరెన్స్ వచ్చింది.